37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామ ఏషా క్రోధ ఏషా రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. కామః కామము, ఏషః ఈ, క్రోధః కోపము, ఏషః ఈ, రజోగుణ సముద్భవః రజోగుణము నుండి జన్మించిన, మహాశనః సర్వమును మృంగునట్టిది, మహాపాప్మ మహాపాపముతో కూడినది, విద్ధి తెలుసుకొనుము. ఏనం ఈ ఇహ ఈ భౌతిక జగత్తులో వైరిణం భౌతికమైన గొప్ప శత్రువు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జున, రజోగుణ సంపర్కముచే జన్మించిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. భాష్యము. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందగానే శ్రీకృష్ణుని పట్ల గల అతని శాశ్వత కృష్ణ ప్రేమ రజోగుణ సంపర్కము చేత కామముగా మార్పు చెందును. మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామముగా మారిపోవును. పిమ్మట ఆ కామము సంతృప్తి చెందనప్పుడు అది క్రోధముగా మార్పు చెందును. ఆ తరువాత క్రోధము మోహముగా మార్పు చెందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కామమే జీవునికి గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తులో బద్ధునిగా చిక్కుకొనున్నట్లుగా ప్రేరేపిస్తుండును. క్రోధము తమోగుణముకు మరో రూపము. ఈ గుణములన్నీ ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటమవుతుండును. కనుకనే నిర్దేశిత జీవన విధానము మరియు కర్మ ద్వారా రజోగుణము నుండి తమోగుణముకు పతనము చెందుటకు బదులు సత్వగుణముకు ఉద్ధరించబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము చెందకుండా రక్షించబడును. నిత్యము వృద్ధి చెందడి తన చిదానందము కొరకే భగవానుడు అనేక రూపములుగా విస్తరించెను. జీవులందరూ అట్టి చిదానందపు అంశలు. వారు కూడా పాక్షిక స్వాతంత్ర్యమును కలిగి ఉందురు. కానీ వారు తమ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుట చేత సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి కామముకు వశమవుతుండును. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను తృప్తిపరచుకొనుటకే భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా నిరాశ చెందినప్పుడే వారు తమ నిజస్థితిని గూర్చి విచారించనారంభింతురు. అట్టి విచారణయే వేదాంత సూత్రములకు ఆరంభము. అట్టి ఆరంభములో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారించవలనని అర్థము. ఆ బ్రహ్మము శ్రీమద్ భాగవతము 1:1:1లో జన్మాద్యస్యయతోన్వయాధితరతచ్చ సమస్త సృష్టికి పరబ్రహ్మమే మూల కారణము అని నిర్వచించబడెను. కనుక కామముకు మూలము కూడా పరబ్రహ్మములోనే గలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో అనగా కృష్ణ చైతన్యమైనప్పుడు మరో విధముగా చెప్పవలెననిన శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుట అను భావనకు మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణలంకా నగరముకు నిప్పంటించి తన క్రోధమును ప్రదర్శించెను. అట్టి కార్యము ద్వారా అతడు గొప్ప రామభక్తునిగా స్తుతించబడెను. ఇక్కడ భగవద్గీతలో కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధము చూపుమని అర్జునుడిని ప్రేరేపిస్తుండెను. కనుకనే కామ క్రోధములు కృష్ణ చైతన్యములో వినియోగించబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. 38వ శ్లోకము. ధూమేనా వ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ఏధోల్మేనావృతో గర్భస్థ
తథా తేనేదమావృతం. ధూమేన పొగచేత ఆవ్రియతే కప్పబడును వహ్ని అగ్ని యథావలే ఆదర్శ. అద్దము మలేన దుమ్ముచే చా కూడా యథావలే ఉల్బేన మావిచే ఆవృత కప్పబడును గర్భ గర్భస్థపిండము. తదా అట్లే తేన ఆకామముచే ఇదం ఇది ఆవృతం కప్పబడును. పొగచేత అగ్ని ధూళిచేత అద్దము మావిచేత పిండము కప్పబడినట్లుగా జీవుడు కూడా ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. భాష్యము. జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరిచే ఆవరణ దశలు 3 కలవు. అట్టి ఆవరణయే కామము. అదే అగ్నిలోని పొగవలే అద్దముపైని ధూళివలే మరియు గర్భస్థ పిండముపైని మావివలే వివిధ రూపములలో ఉండును. కామమును పొగతో పోల్చినప్పుడు జీవకణమనే అగ్ని స్వల్పముగా అనుభూతమగునని గ్రహించవలెను. మరో మాటలో చెప్పవలెనన జీవుడు తన కృష్ణ చైతన్యమును కొద్దిగా ప్రదర్శించినప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలును. పొగ ఉన్న చోట అగ్ని ఉన్నను. ఆరంభ దశలో అగ్ని బహిరంగముగా ప్రదర్శించబడదు. ఈ స్థితిని కృష్ణ చైతన్యములోని ఆరంభ దశతో పోల్చవచ్చును. అద్దముపై ధూళి వివిధ రకముల ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణముపైన గల మాలిన్యమును శుద్ధిపరచు విధానమును సూచించును. భగవన్నామ సంకీర్తనయే దాని కొరకు గల అత్యున్నత పద్ధతి. మావి చేత కప్పబడిన పిండపు ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదులుటకు కూడా వీలులేనంతటి నిస్సహాయ స్థితిలో ఉండును. ఇట్టి జీవిత స్థితిని వృక్షమూల స్థితితో పోల్చవచ్చును. వృక్షములు కూడా జీవులే, కాని అధిక కామమును ప్రదర్శించుట చేత వారు దాదాపు చేతనారహితముగా కనిపించు జీవన స్థితిని పొందిరి. ధూళి చేత కప్పబడిన అద్దపు ఉదాహరణ పశుపక్షాదులను పోలును. ఆ విధముగానే పొగచేత కప్పబడిన అగ్ని ఉదాహరణ మానవులను పోలును. మానవ జన్మలో జీవుడు కొద్దిగానైనా కృష్ణ చైతన్యమును జాగృతపరచుకోవచ్చును. అంతేకాకుండా మానవ జన్మలో అతడు దానిలో మరింత అధికముగా పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనమనే అగ్ని రగులుకొనుటకు అవకాశం ఏర్పడును. తరువాత అగ్నిలోని పొగను నేర్పుగా తొలగించగలిగినచో అగ్నిని జ్వలింపచేయవచ్చును. కనుకనే జీవునకు ఈ మానవ జన్మ భౌతిక భవబంధముల నుండి విడుబడుటకు ఒక చక్కటి అవకాశమును కల్పించును. అట్టి మానవ జన్మలో ఎవరైనను సమర్థవంతమైనను మార్గనిర్దేశములో కృష్ణ చైతన్యమును అలవరుచుకొనినచో మానవుడు కామము అనే శత్రువును జయించగలుగును. 39వ శ్లోకము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుస్ఫురేణానలేన చ. ఆవృతం ఆవరింపబడినది జ్ఞానం శుద్ధ చైతన్యము. ఏతేనా ఈ జ్ఞానినః జ్ఞానవంతుని యొక్క నిత్యవైరిణ నిరంతర శత్రువుచే కామరూపేణ కామరూపములో గల కౌంతీయ ఓ కుంతీపుత్ర దుస్ఫురేణ ఎన్నటికి తృప్తి చెందనిది అనలేన అగ్నిచే చ కూడా. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడనూ సంతృప్తి చెందనిది మరియు అగ్నివలే దహించునది అయినా అతని కామరూప నిత్యశత్రువుచే కప్పబడును. భాష్యము. నిరంతర ఇంధనముచే అగ్ని ఆర్పబడినట్లుగా ఇంద్రియ భోగానుభవం ద్వారా కామము ఎన్నడూనూ సంతృప్తి చెందదని మనుస్మృతి 2:94లో చెప్పబడినది. ఈ భౌతిక జగత్తులో సమస్త కర్మలకు మైథున భోగానుభవమే కేంద్రముగా ఉండును. కనుకనే ఈ భౌతిక జగత్తు మైథునాగారము లేక మైథున భోగ బంధముగా పిలువబడును. కారాగారములో నేరస్తులు బంధించబడినట్లుగానే భగవంతుని ఆజ్ఞలను ఉల్లంఘించువారు మైథున భోగముచే బంధించబడుదురు. ఇంద్రియ భోగమును పరమావధిగా భావిస్తూ సాధించునట్టి భౌతిక నాగరిక పురోగతి అనేది జీవుని భౌతిక సంసార బంధములను పొడిగించుటయేనని భావము. కనుక అజ్ఞానముకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగత్తులో బంధిస్తుండెను. మానవుడు ఇంద్రియ భోగముకు అనుభవించినప్పుడు
ఏదో కొంత సుఖభావన కలుగవచ్చును. మానవుడు ఇంద్రియ భోగమును అనుభవించున్నప్పుడు ఏదో కొంత సుఖభావన కలుగవచ్చును. నిజమునకు అట్టి నామమాత్ర సుఖభావన ఇంద్రియ భోగికి నిత్య శత్రువు.